రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు సభ జరుగుతున్నంతసేపు ప్రజాప్రతినిధుల్లా మారిపోయారు. సోషల్ మీడియా తదితర అంశాలపై ప్రసంగాలతో అద్దరగొట్టారు. అధికార ప్రతిపక్ష నాయకుల్లా మారిపోయి మాటల తూటాలు పేల్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని తామరాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థి రామాంజనేయులు మాక్ అసెంబ్లీలో సత్తా చాటాడు. ఈ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న రామాంజనేయులు మాక్ అసెంబ్లీ అనుభవాలను భారత్ టుడే ఛానల్ తో పంచుకున్నాడు. మరియు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ గెలిచాం. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చాలా క్రిటికల్గా ఉంది. మొత్తం అంతా అక్కడ మొత్తం బాగానే జరిగింది. నాకు దీనికి మెటీరియల్ అంతా బిఎల్ఎన్ గారు, తొక్కయ్య సారు చాలా కృషి చేశారు మెటీరియల్ కోసం. మరియు తీసుకెళ్ళినప్పుడు యేసుబాబు సారు మరియు బిఎల్ఎన్ సారు చాలా బాగా కృషి చేశారు. అంతేకాకుండా అక్కడ మాకు హెచ్ఎం సారు, స్టాఫ్ సెక్రటరీ సారు ఎంతో మాకు సపోర్ట్ ఇచ్చారు దానికి వెళ్ళడానికి. నేను అక్కడికి వెళ్ళానంటే నా ఒక్కడ పట్టుదల, శ్రమ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ దానికి ఎంతో కృషి చేశారు. నేనే కాకుండా ప్రతి సారు నాకు ఎంతో హెల్ప్ చేశారు. అక్కడికి 23 అనగా ఆదివారం నేను విజయవాడ వెళ్ళాము. విజయవాడలో అక్కడ ఉన్నాము. తర్వాత విజయవాడ అక్కడ మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు సెలక్షన్లు పెట్టారు. దాంట్లో మినిస్టర్స్ని, స్పీకర్ని, సీఎంని సెలెక్ట్ చేశారు. ఎమ్మెల్యేస్ని కూడా దాంట్లో సెలెక్ట్ చేశారు. అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాక మేము అమరావతిలో వెళ్ళాము. అమరావతికి మేము 25న వెళ్ళాము. అక్కడ మేము బాగా ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ట్రయల్స్ కూడా అక్కడ వేశారు. ఎంతో బాగా చేసాము మేము అక్కడ. తర్వాత 26న రియల్గా అక్కడ జరిగింది. ఎంతో సంతోషంగా అనిపించింది అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరియు ఇంకా